ఒక చర్చ మూడంచెల భద్రత ఉన్న స్ట్రాంగ్ రూమ్స్ మీద కూడా ఇప్పుడు విపరీతంగా చర్చ జరుగుతోంది. స్ట్రాంగ్ రూమ్స్ స్ట్రాంగేనా అని. ఎందుకంటే జరుగుతున్న ఇన్సిడెంట్స్ వేరేగా ఉన్నాయి. ఇప్పుడు మొన్న మీ పరిధిలో మీ ఏరియాలో ఉన్నప్పుడు ధూళిపాల్ నరేంద్ర గారితో వాళ్ళకి ఇక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఇష్యూ కానీ లేకపోతే విజయనగరంలో ఇష్యూ కానీ చూసాం కదా. నిన్న మొన్న వీడియో ఎంత వైరల్ అయింది, ఈవీఎంలు అసలు సేఫేనా అని. అవునవును, అదే 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 దౌర్భాగ్యం అండి. నేను అనేది అదే మేము చెప్పేది ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఇంకా కూడా ఈ అధికారుల్లో మార్పు రావట్లేదు. నేను ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్తాను. అసలు వ్యవస్థలు నాశనం చేశారు. ఏ వ్యవస్థ సక్రమంగా లేదు చేసామనుకుంటున్నాం. కానీ అసలు ఒకసారి చూస్తే ఎలక్షన్ కమిషన్నే నేను తప్పు పడతాను. ఎందుకంటే మొన్న చూసారో లేదో మీరు ఎంత డిలే అండి, ఓటింగ్ ప్రాసెస్ ఎంత డిలే అనుకున్నారు. కొన్నిసార్లు 10 గంటల దాకా ఉండాల్సి వచ్చింది. ఎందుకు ఉండాల్సి వచ్చింది? అంత డిలే ఎందుకు అవుతుంది? ఇవన్నీ కూడా వాళ్ళు సెట్ చేయట్లా. ఇవాళ స్ట్రాంగ్ రూముల్లోకి వెళ్ళిన తర్వాత స్ట్రాంగ్ రూముల బాధ్యత మీది. స్ట్రాంగ్ రూముల బాధ్యతని ఎందుకని మీరు నిర్వర్తించలేకపోతున్నారు? మీకు మెనలేరా? మొత్తం కంట్రోల్ అంతా మీ చేతిలో ఉంది కదా. మీ చేతిలో కంట్రోల్ వచ్చిన తర్వాత కూడా మీరు ఆఫీసర్లు ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నారు? మీరు సింపుల్గా ఇక్కడ ఉన్నటువంటి సిఎస్ ఏదో వెళ్ళి అక్కడికి వెళ్ళి 4 ముక్కలు చెప్పాం కానీ దాని ప్రకారం మీరు చర్యలు తీసుకున్నారు అనేది ఇవాళ అపవాదు కూడా వచ్చింది. ఇవాళ సిఎస్ ఎవరి పేర్లైతే రాసిచ్చారో వాళ్ళ మీదే యాక్షన్ తీసుకున్నారు ఏపీలో అని చెప్తున్నారు. ఎందుకు వచ్చిందంతా? ముఖేష్ కుమార్ మీనా గారు ఎప్పటి నుంచో ఉన్నాయని ఇక్కడ. ముఖేష్ కుమార్ గారు ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నాయన, కొత్తగా వచ్చినాయన ఏం కాదు. ఆయనకు రాష్ట్రం గురించి అంది తెలియంది కాదు. కానీ మరి ఎందుకు తప్పులు జరుగుతుంది? ఇంకా తప్పుల మీద తప్పులు అధికారులు ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు విజయనగరంలో ఎవరికి తెలియకుండా తహసీల్దార్ ఎట్లా తీస్తాడండి? రాత్రి కూడా చూసాను, ఏదో వీడియో పెట్టారు. మరి అది కరెక్టో కాదో కానీ భీమవరంలో ఏ బాక్సులు ఏదో కారులో ఉన్నాయంట. అవును. అంటే అసలు మీరు ఇంకా కూడా అధికారులు ఇంకా తప్పుల మీద తప్పులు ఇంకా ఎందుకు చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. అసలు మీకు ఇచ్చినటువంటి ఉద్యోగాన్ని మీరు సక్రమంగా నిర్వర్తిస్తే ఈ గొడవలు ఉండవు, ఈ రాజకీయ నాయకులు దౌర్భాగ్యం ఉండదు. ఇప్పుడు మీరు కనుక వాళ్ళ మాట కూడా మీరు సక్రమంగా పనిచేస్తే ఈ రాజకీయ నాయకులు ఎక్కడొస్తారండి? రౌడీ అనేవాడు పోలీసు కనుక సక్రమంగా పనిచేస్తే ఒక టౌన్లో రౌడీ అనేవాడు ఉండగలుగుతాడా? ఇవన్నీ వీళ్ళ వల్ల కదా. ఇవన్నీ కూడా మొన్న పల్నాడులో జరిగిందంటే పోలీసుల వల్లే కదా. ఇవాళ ఎక్కడ సిగ్గుండాలి కదా మీకు. ఐపీఎస్ల దగ్గర నుంచి కింద డిఎస్పీ స్థాయి అధికారుల వరకు సస్పెండ్ అయ్యారు అంటే సస్పెండ్ ఎందుకు? మీరు ఒకడికి కొమ్ము కాదు సస్పెండ్ అయ్యారంటే నిజంగా మీకు ఇంట్లో అన్నం తినబుద్ధి వస్తా మీకు? అందుకని నేను అనేది అసలు ఎవరు బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తే ఈ ప్రజాస్వామ్యంలో. అందుకని నేను అందుకు కూడా సెలవులకు ఎందుకు వెళ్ళాలని. ఇవాళ మీరు ఇంకా కూడా ఏమంటాము, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కదా మీరు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మీరే. ఆపద్ధర్మ క్యాబినెట్లో ఉన్నటువంటి మీరు చెప్పినటువంటి ఫైర్ బ్రాండ్లు అందరూ కూడా ఆపద్ధర్మ క్యాబినెట్లో మంత్రులు. ఇవాళ రాష్ట్రంలో హింస జరుగుతుంటే మీరందరూ ప్రజల్లోకి వచ్చి ఆ హింసను నివారించవలసినటువంటి బాధ్యత మీ మీద ఉందా లేదా మీకు? అందులో ఉండేదంతా ఏసీబీ వాళ్లే కదా. ఏసీబీ వాళ్ళంటే మళ్ళీ పాత డీజీపీ కసిరెడ్డికి సంబంధించి రిపోర్ట్ చేసే వాళ్ళే కదా. అప్పుడు మళ్ళీ రకరకాల సందేహాలు ఎస్ఎస్ని అంటుంది అదేనండి వస్తాయి కదా. అవన్నీ నివృత్తి చేయాలంటే మీరు ప్రజల్లో ఉండాలి కదా అంటున్నా. మీరేదో మేము కష్టపడ్డాము, ఊటీ వెళ్ళిపోతాము, అమెరికా వెళ్ళిపోతాము అంటే కుదురుతుంది. మీరు ఇంకా రేపు జూన్ 4 అంటే జూన్ 3 వరకు కూడా మీరు ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి కదా. మీరు రాష్ట్రం ఒక పక్కన హింసతో సెలరైపోతుంటే మీరు అందరూ ఇక్కడ జనాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతే మీరు ఏ పార్టీ రాజకీయ నాయకులు? మీది ఎట్లా రాజకీయ పార్టీ? అది నేను అనేది. మీరు నిజంగా రాజకీయ నాయకులు ప్రజలు ఉండాలి కదా. మీకు గెలుపోటలతో సంబంధం లేదు. ఒకసారి గెలిపించారు మిమ్మల్ని ప్రజలు, మీకు అధికారం ఇచ్చారు. మీకు ఇంకా జూన్ 3 వరకు కూడా మీకు అధికారం ఉంది. మీకు ఉన్నప్పుడు మీరు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ హింస జరిగింది, మీ ఎమ్మెల్యేలు కొన్నిసార్లు కొడుతున్నారు, ప్రజలు తన్నుకుని తెస్తున్నారు. మీరు ప్రజల్లోకి వచ్చి సరిచేయాల్సిన బాధ్యత మీ మీద ఉంటే ఒకడు ఊటీ, ఒకడు అమెరికా, ఒకడు లండను, ఒకడు ఇంకోసాటికి పోతే మీరు ఎట్లా రాజకీయ నాయకులు? అది నేను ప్రజలను గమనించమంటుంది. మళ్ళీ మేమేదో గెలుస్తాము అని చెప్తారు. ఎట్లా గెలుస్తారు మీరు? మీ మీద ప్రజలు ఏమో అమ్ముకుంటుంది. ఇందా పుల్లారావు గారు చెప్తే ఏమంటారు, ఏదో వెల్ఫేర్ ఇచ్చాం కదా, వెల్ఫేర్ కూడా క్రైటీరియా అవ్వచ్చేమో అంటారు. నేనేమంటా అంటే పుల్లారావు గారు ఎవరితో నేను విభేదించట్లా. కానీ ఈ వెల్ఫేర్ అనేది ఇవాళ జగన్మోహన్ రెడ్డి సృష్టించింది కాదు కదా. అంతకు ముందు కూడా ఉంది కదా. అంతకుముందు ఉంది. దాదాపు మన ప్రజాస్వామ్యం ఏర్పడిన తర్వాత ఎప్పుడో 1952 నుంచి మొదలైతే దాదాపు 70-80 నుంచి ఉన్నాయి కదా. 80వ శతకం నుంచి ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయా కదా. ఇవాళ కొత్తది కాదు కదా. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా విపరీతంగా పెట్టాడు. అయినా కానీ అదే అవుతుందని నేను అనుకుంటున్నాను. అమెరికా ఎన్ని వెళ్తుంటే కరెక్ట్ కాదంటే ఎందుకంటే అటు తెలుగుదేశం పార్టీలోని వివిధ పార్టీల నుంచి కూడా వెళ్తున్నారు. ఏమి కళ్ళు పోయినా నోరు పోయిందా అని అడుగుతారు మళ్ళీ వాళ్ళందరూ. నేను అంటున్నది కదండి. వినండి చంద్రిక గారు వినండి. నేను చెప్పేది వినండి. ఒకసారి తెలుగుదేశం వాళ్ళు వెళ్ళారా, బీజేపీ వాళ్ళు వెళ్ళారా, జనసేన వెళ్ళిందా కాదు. ఇక్కడ అధికారం ఇంకా 3వ తారీఖు వరకు ఉంది వాళ్ళకి. ముఖ్యమంత్రి గారికి కానీ, మంత్రులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ ఇంకా అధికారం ఉంది.
వాళ్ళు కంట్రోల్ చేసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. మేము వేరు వాళ్ళు వేరు, మమ్మల్ని వాళ్ళని గట్టి కట్టదు. కానీ జనసేన నాయకుడు ఎప్పుడు మేము వెళ్ళా, జనసేనగా మేము చెప్తున్నాం, మేము ఎప్పుడు పారిపోలేదు ఎక్కడ కూడా. మాకు అధికారం ఉన్నా లేకపోతే 2014 నుంచి రాష్ట్రంలోనే ఉన్నాం. మేము ఎక్కడికి వెళ్ళలేదు, ఎక్కడికి ఏదో ఎలక్షన్ లో గెలుస్తామో ఓడిపోతామని మేము ఎప్పుడు వైఎస్ఆర్ పార్టీ అనేది ఉండాలి, ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఎక్కడికి పోలా. సాహెబ్ గారు మీ కంక్లూడింగ్ ఇవ్వండి. ఇప్పుడు ప్రజాప్రతినిధులు ప్రజల్లోనే ఉండాలి అంటే మీ కామెంట్ ఏంటి? ప్రజల కోసం మనం ఉంది. గాట్ ఇట్ కంక్లూడింగ్ రిమార్క్స్ ప్లీజ్. విజయ్ చంద్ర గారు, ఇక్కడ గమనించాల్సినటువంటి అంశాలు ఏంటంటే పల్నాడు, అదే విధంగా తిరుపతి,